దసరా సంక్రాంతికి సకినాలు గారెలు ఉగాదికి బూరెలు దీపావళికి స్వీట్లు ఏ పండగ వచ్చినా కొన్ని స్పెషల్ ఉంటాయి అవి తినాలే అనిపిస్తుంది మరి రంజాన్ అత్తే హలీం గీ వంటకానికి మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు రంజాన్ నెల చాలైన సందే హలీం మస్తుగా అమ్ముడు పోతుంటది జనాలు క్యూ కడుతుండ్రు అనుకోండి మరి ఓసారి చూసద్దామా ఎట్లుందో ఈ పారి హలీము మాల్ మసాలా గుద్పలతోటి దంచుడు పొద్దుందాకా ఉడకబెట్టుడు అటెనక సూపర్ హలీం తయారవుడు మస్తు ఉంటది పో తింటే బట్టల మీద గరం గరం హలీం తయారైతుంది దినాము కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద గంజులు పెట్టి నెయ్యి పోసి మాల్ మసాలా యాడ్ చేసి పొద్దుందాకా ఉడకబెట్టి కమ్మగా తండుతారు హలీంను. జీడిపప్పు బాదం 9 నవధాన్యాలు కలుస్తాయి. దాల్చిన చెక్క లవంగాలు యాలకులు షాజీర నల్ల మిరియాలు జాపత్రి జాజికాయ గులాబీ రేకులు అన్ని కలిపి కమ్మడి హలీం అవుతాయి. ఇక దంచంగా మెత్తగా తయారవుతుంది హలీము. 7-8 గంటలు పడతాడు దీని తయారుకు. మరి దీన్ని ఎట్లా తయారు చేస్తారు అన్న? ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు క్లియర్గా ఇక్కడ పెట్టాను, ఆల్రెడీ చూసే ఉంటారు. ఇవన్నీ కంప్లీట్గా వీటిలో వేస్తే కానీ అది వర్కౌట్ అవుతుంది మేడం. సుమారు చికెన్ హలీం తయారు చేయడానికి మనకి 10 అవర్స్ పడుతుందండి. మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3:30కి కంప్లీట్ అవుతుందండి అది. అలాగే మటన్ హలీం అయితే మాత్రం రాత్రే స్టార్ట్ చేస్తామండి 12 గంటలకి. ఆ 12 గంటలకి స్టార్ట్ చేసింది మార్నింగ్ మళ్ళీ 3:30కి అవుతుందండి ఈవినింగ్ అయ్యేసరికి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇది దాన్ని ఇదంతా స్టెప్ బై స్టెప్ వేయాల్సిందే. ఇది మార్నింగ్ మసాలాలు రాత్రేసి దానికి బాయిలింగ్ చేసి వదిలేస్తాము. ఆ మసాలాల యొక్క రసాన్ని దాంట్లో కలుపుతాము. దాంట్లో మళ్ళీ మార్నింగ్ చికెన్ తీస్తాము. చికెన్ తీసి బోన్స్ వేరేగా చికెన్ వేరేగా మళ్ళీ సపరేట్ చేసి వేస్తాం. దాంట్లో స్టెప్ బై స్టెప్ 3 పప్పులు కూడా వాడతాం దీంట్లో, కందిపప్పు మినపప్పు అనేవి. అవి వాడితే కానీ దాంట్లో ఒక ఇది వస్తుంది, మన ఈ జిగటలాగా వస్తుంది. అప్పుడు దాని టేస్ట్ బయటపడుతుంది మేడం. అది క్రమేపీ మీరు చూసే ఉంటారు. దాని తర్వాత హార్డ్ ప్రొసీజర్ గోటా కొట్టిన తర్వాత మీరు మసాలా వాటర్ లోపల చూసే ఉంటారు. ఇదంతా మీకు కంప్లీట్గా చూసే ఉంటారు కదా, అలాగే స్టెప్ బై స్టెప్ అది తయారవడానికి సహకరిస్తుంది మేడం. తయారైన హలీంను ప్యాకింగ్ చేసేటప్పుడు మీద ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు ఇంత నిమ్మకాయ విండి ఇగో ఇంత తినంగానే తాతలు కనిపించాలి, నాలుక లపలపలాడాలి ఇంకా తినతందుకు. రంజాన్ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి జనాలు ఎగబడి తింటారు, టేస్ట్ సూపర్ అంటారు. ప్రతి ఇయర్ దిల్సేలో ట్రై చేస్తాం. వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హలీం యాక్చువల్లీ. సో మాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగా ఇస్తారు, ఫ్రెష్గా చేస్తారు. సో డైలీ ఫ్రెష్గా అవుతుంది ఇక్కడ హలీం. ఏదో స్టాక్గా ఉండిపోయినట్టు కాకుండా ఫ్రెష్గా మన ముందే చేసి సర్వ్ చేస్తారు ప్రతిరోజు ఈవినింగ్. సో దిల్సే అనేది వైజాగ్కి బెస్ట్ ప్లేస్ ఫర్ హలీం స్పాట్ యాక్చువల్లీ. బాగుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ. ఇయర్ బై ఇయర్ బాగా పెంచుకుని వెళ్తున్నారు. అంటే వాళ్ళ టేస్ట్ కానీ ఆ క్వాంటిటీ కానీ ఆ క్వాలిటీ కానీ బాగా పెంచుకొని వెళ్తున్నారు. అదే మేము చికెన్ హలీము మటన్ హలీం రెండో తిన్నాం. చికెన్ హలీం ఇంకా టేస్ట్ బాగా అనిపించింది, బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఇయర్ బాగుంది, టేస్ట్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. అది చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వస్తూ ఉంటాం. నేను తమ్ముడు డాడీ అందరం వస్తాం. ఫ్రెండ్స్ కూడా వస్తాం అంటే చాలాసార్లు. థ్యాంక్ యూ. నేను కైలాసపురం నుంచి వచ్చాను. ఈ హలీం చాలా బాగుంది, కద్దు కీర్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి తింటాము, మా డాడీ మా అమ్మ నేను. టేస్ట్కు టేస్ట్ తింటే పెయ్యికి బలం అంటారు కాబట్టి ముస్లింలే కాదు అందరికి కాయిసే హలీం అంటే. రోడ్ల మీద హలీం భగవాన్లే, హోటల్ పక్కపుండే హలీం భగవాన్లే. బల్లలు పెడతారు, ప్యాకింగ్ చేసిన డబ్బాలలో అమ్ముతారు. పొట్టు అమ్ముడు పోతున్నాయి, దండిగా తింటారు జనము. కొందరు ఆడనే తింటే ఇంకెందరు ఇంటికి పార్సల్ పట్టుకపోవట్టే. ఇక భాగ్యనగరంలోనే కాదు జిల్లాల సొంతం జోరు మీద ఉంది హలీం తినేటోళ్ళ కాయసు. నుండి మటన్ కోసం రాత్రి నుండి సుమారు 14-10 గంటలు నేను కానీ నా మాస్టర్స్ కానీ నా ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ అందరు కష్టపడి తయారు చేసి సాయంత్రం వెయిటింగ్లో ఉంటాయి మేడం. కేవలం కస్టమర్ వచ్చి తిని బాగుంది అన్న ఒక పదానికి మేడం. ఒక్కసారి వాళ్ళు చెప్పిన తర్వాత ఈ చెమటతో ఉన్న ఒళ్ళు కానీ ఈ బట్టి చూశారు కదా, బడ్డీ నుండి వచ్చిన పొగ, ఈ అగ్గి వేడి,
ఇవన్నీ ఆ టైంకి ఐస్బర్గ్లా మారి చాలా చల్లగా మన గాల్లో తేలినంత ఆనందంగా ఉంటుంది మేడం. ఒక బాగుంది అన్న పదానికి. కస్టమర్ కోసం వెయిటింగ్ మేడం. కస్టమర్ తినిన తర్వాత చెప్పినంత వరకు మనసు ఏదో బరువుగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన తర్వాత ఆకాశం తేలినంత ఆనందంగా ఉంటుంది మేడం. ఈ రోజు వరకు అయితే కస్టమర్ ప్రేమ పరిపూర్ణంగా దొరికింది. నాకు ఓన్లీ విశాఖపట్నం నుండి 100% తెలుసు. ఇక ఉభయ గోదావరి జిల్లాల నుండి, మన ఉత్తరాంధ్ర, మన శ్రీకాకుళం నుండి, ఒడిశా నుండి కూడా కస్టమర్లు వస్తారు మేడం మన దగ్గరికి. చాలామంది నాకు తెలిసి ఉండి చాలామంది 4 o'clock వచ్చేసి ఇక్కడ ట్రైన్లోని చాలామంది తీసుకెళ్తుంటారు ఎర్లీగా వెళ్ళిపోవాలని. నేను మాటలో చెప్పలేను మేడం. కస్టమర్స్ మీరు ఒకసారి అడిగితే మీకు అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొన్ని దినాలు రంజాన్ ఉంది, హలీం ఊరిస్తూనే ఉంటది. మరి కాయస్ ఉంటే తినుండ్రి, ఇంటోళ్ళకి పట్టుకపోర్రి. రంజాన్ పోతే దొరకదు, మళ్ళీ ఏమంటున్నాం. నేను ఆర్ఎన్బి దగ్గర నుంచి వచ్చాను. యాక్చువల్లీ రేపు మా అమ్మాయి వస్తుంది యుఎస్ నుంచి. తను అడిగిందనమాట ఇలా హలీం కావాలని. సో స్పెషల్గా నేను ఆన్లైన్లో చూశాను. ఇప్పుడు చూసి హైదరాబాదీ హలీం ఇక్కడ దొరుకుతుందని తెలిసి వచ్చానమాట ఇక్కడికి. సో ట్రై చేస్తాను ఈరోజు. సో ఈ వీక్ అంతా నేను మళ్ళీ రావడానికి ట్రై చేస్తాను మళ్ళీ.